రోడ్డు మీద కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రా. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో తేనేటి విందుకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కృష్ణా గోదావరి జలాలపై సభలో చర్చకు సిద్ధమా? సభకు వస్తే గౌరవంగా చూసుకునే బాధ్యత నాది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సరే, కేసీఆర్ సంతకం చేసిండు, మరి రేవంత్ రెడ్డి మీరేం చేస్తున్నారు? కేసీఆర్ సంతకం చేసిండ్రా భయ్. కేసీఆర్ సంతకం చేసిండు కాబట్టే కదా గద్ద దింపారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ సంతకం చేసిండు కాబట్టే బీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని నెత్తి మీద పెట్టుకొని 3 రంగుల జెండా పట్టనగానే రేవంత్ రెడ్డిని పట్టుకొని వచ్చిర్రు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గది సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సంతకం పెట్టిండు కాబట్టే కొన్ని మీ ఉద్దేశంలో, అందుకే ఆయన్ని ప్రజలు ఓడగొట్టిండ్రు. మరి నువ్వేం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడుతో చేగోడీలు తింటున్నావా? ఏం చేస్తున్నావు? దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ అట్లా వేసిండు, బీఆర్ఎస్ అవినీతి వేసింది, కేసీఆర్ అవినీతి వేసిండు. ఓకే, అందుకే ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పాలని ఓడగొట్టిండ్రు. ఓకే, ఓడగొట్టిండ్రు, నెత్తిన పాలు చల్లి నిన్ను ఊసోబెట్టిండ్రు. మరి నువ్వేం చేసినవట? నువ్వేం చేస్తున్నావట ముఖ్యమంత్రిగా? గది సమాధానం చెప్పు. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే. అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును పొగిడింది కేసీఆరే. ఆయన సభలు పెట్టిన చోటల్లా ఆ వీడియోలు ప్రదర్శిస్తాం. ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం. కరుడు కట్టిన నేరస్తుడైన మారతాడు. కేసీఆర్ మాత్రం జంకు లేకుండా రంకు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్లు ఆర్థిక ఉగ్రవాదులు. కూలేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి. మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమైనా ఒక విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ యాసలా కేసీఆర్ మాట్లాడినా ఎప్పుడు బూతులు మాట్లాడినట్టు అనిపించలే. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. ఇప్పుడు ఈడేమంటుండు రేవంత్ రెడ్డి గారు, నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు ఎక్కడ కూడా కేసీఆర్ తీసుకోలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వ్యక్తిగత దూషణలకు కేసీఆర్ ఎక్కడ పోలేదు. పాయింట్ నెంబర్ 3, చాలా హుందాతనంతో కేవలం ఆయన ఏది చెప్పాలనుకున్నాడో ప్రజలను ఉద్దేశించి, తెలంగాణ జలాలను ఉద్దేశించి మాత్రమే కేసీఆర్ వైఫల్యాలను గురించి మాత్రమే మాట్లాడిండు, హుందాతనాన్ని ప్రదర్శించిండు. కానీ ఇక్కడ నేను నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి నేను చూడలే. బట్ ఇక్కడ పేపర్లో రాసిన దాని ప్రకారం ఇది ఆంధ్రజ్యోతి పేపరేగా, రేవంత్ రెడ్డి చాలా ఫేవరెట్ పేపరేగా. ఇక్కడ ఎక్కడ కూడా ఏం మాట్లాడిండు? రంకు మాటలు అన్నాడు. ఆ రంకు మాటలు అంటే అర్థం ఏంది? ఎంత పెద్ద బూత్ అది, ఎంత పెద్ద బూత్ అది. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినటువంటి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ చరిత్ర పుటంలో రెండవ ముఖ్యమంత్రిగా చరిత్ర పుటంలో నిలిచిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ బూతులు, ఈ రంకుతనం అనే ఒక వ్యాఖ్య, ఇట్లాంటి వ్యాఖ్యలు దేనికి దారితీస్తుంది? ఈ వర్డ్ ఎందుకు మాట్లాడాలి? ఎస్, బరాబర్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడాలి, బూతులు లేకుండా. ఆయన ఏది మాట్లాడిండో మీరు దాన్ని దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్, ఇది ఓకే, బరాబర్, ఇది ఓకే. దమ్ముంటే అసెంబ్లీకి రా. అసెంబ్లీకి కేసీఆర్ ఎప్పుడు రాడు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, అక్కడ చూసుకుందాం. అట్లా క్వశ్చన్ చేయండి, తప్పు లేదు. బరాబర్ ప్రతిపక్షాలు ప్రభుత్వాలు కొట్టుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కానీ ఎక్కడన్నా కేసీఆర్ మాట్లాడిన భాషలా ఈ రంకుతనం భాష కానీ, ఏదైనా పిచ్చి భాష కానీ, పిచ్చి లాంగ్వేజ్ కానీ ఉందా? మరి నువ్వెందుకు మాట్లాడినావు రేవంత్ అన్న? రంకుతనం అనే వర్డ్ ఎందుకు అనాలి? హుందాతనంతో నువ్వు కూడా వేరే ఏమైనా వర్డ్స్ ఆ ప్లేస్లో ఇంకేదైనా వర్డ్ మాట్లాడచ్చుగా. సో ఇక్కడే నీకు మార్కులు తగ్గుతున్నాయి, దీన్ని గమనించాలా? ఇక్కడ మీకు మార్కులు తగ్గుతున్నాయి అన్న విషయాన్ని మీరు దీన్ని గమనించాలని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను.